all of you very good morning and hope you all very fine at your home and very safe at home, right? So అందరూ సేఫ్ గా ఇంట్లో ఉన్నారు అనుకుంటున్నాను. అండ్ మనం ప్రీవియస్ క్లాస్ లో మనం ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ చేసాం మనం పాలినామియల్స్. So we introduced the polynomials and we discussed the basics of the polynomials which are you studied in your previous classes. సో మీరు ప్రీవియస్ క్లాసెస్ లో ఏమేమి చదువుకున్నారో సో వాటి గురించి ఒకసారి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ కొంచెం ఇంకా దానికి అడిషన్ గా కొంచెం కొత్తగా ఇంట్రడ్యూస్ చేసుకున్నాం కదా నాన్న. సో పర్ఫెక్ట్ వాట్ ఈస్ ద పర్ఫెక్ట్ డెఫినేషన్ ఆఫ్ ద పాలినామియల్ పర్ఫెక్ట్ డెఫినేషన్ ఏంటి? సో ఇట్ ఈస్ అన్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ విచ్ ఈస్ హ్యావింగ్ ద పవర్స్ యాజ్ నాన్ నెగటివ్ ఇంటీజర్స్. సో నాన్ నెగటివ్ ఇంటీజర్స్ ఉన్న వాటిని మనం పాలినామియల్స్ గా డిఫైన్ చేస్తాము అని చెప్పాం. ఫర్ ఎగ్జాంపుల్ అండ్ మీకు గుర్తుపెట్టుకోని చెప్పింది ఏంటి, రూట్స్ కానీ ఆర్ డినామినేటర్ లో కానీ మనకి వేరియబుల్స్ అనేటివి ఉండకూడదు అని చెప్పాం. ఈజ్ ఇట్ కరెక్ట్? సో వేరియబుల్స్ కి మనకు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి నాన్న. ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకున్నాం. x² + 1/x⁴ -5 + 1/7 అనుకో. సో ఇది పాలినామియలా కాదా అంటే ఎలా డిఫైన్ చేస్తాం? సో హియర్ యూ హ్యావ్ x⁴ అంటే హోల్ నెంబర్ ఉంది, నాన్ నెగిటివ్ కాదు. బట్ ఇక్కడ చూడండి వేరియబుల్ అనేది x అనేది డినామినేటర్ లో ఉంది. సో దాట్ వీ కెన్ సే దట్ దిస్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. సో వెనెవర్ యూ సీ ద వేరియబుల్స్ ఇన్ డినామినేటర్ or in the roots, for example you take √2x², is it polynomial or not? √2x², is it polynomial? Yes, it is a polynomial. Why? Because here we have the root for the constant. సో కాన్స్టెంట్ ఉంది కానీ వేరియబుల్ కి పవర్ 2 ఉంది నా. సో ఈ కేసులో మనం ఏం చెప్తాం, దిస్ ఈజ్ ఏ పాలినామియల్ అని డిస్కస్ చేస్తాం. బట్ ఇఫ్ యూ హ్యావ్ √2 × x, అబ్జర్వ్ దిస్ ఎగ్జాంపుల్, √2 × x. సో హియర్ యూ హ్యావ్ ద రూట్ ఫర్ ద 2 అండ్ x ఆల్సో, ఫర్ వేరియబుల్ ఆల్సో యూ హ్యావ్ ద రూట్. సో దట్ వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ నాట్ పాలినామియల్. సో ఎలాగ డిఫైన్ చేస్తాము అండ్ హౌ కెన్ యూ డిఫైన్ ద డిగ్రీ ఆఫ్ ఎనీ పాలినామియల్? ఒక పాలినామియల్ డిగ్రీ కూడా ఎలాగ డిఫైన్ చేస్తామని మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. అండ్ వీ డన్ ద డూ దిస్ అండ్ ట్రై దిస్ ఆల్సో. అండ్ వీ డిస్కస్ అబౌట్ ద జీరోస్ ఆఫ్ పాలినామియల్స్ ఆల్సో. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ హియర్, zeros of polynomial. So what is the meaning of zeros of polynomial? So in the name itself you have it, Nana. In the name itself you have that zeros of polynomials. That means for any x value. So if you consider the p of x is a polynomial, if you consider p of x is a polynomial, for any value of x, the polynomial value is 0. So that x values are called as a zeros of polynomial. మీరు x values ఏవైనా తీసుకున్నా అంటే 1, 2, 3, -1, -2, -3 or 0. For example, p of x is equal to x minus 1. Let us take p of x is equal to -1. Okay, Nana? P of x is equal to -1. So for which value this value is 0? X value ఏది రాస్తే మనకు అక్కడ 0 అవుతుంది చెప్పండి. So by considering p of 1, that means substitute x is equal to 1 here, you get the value as 0. So this polynomial value is 0 at x is equal to 1. Is it correct? సో ఈ పాలినామియల్ వాల్యూ 0 అవుతుంది. ఎప్పుడు అవుతుంది? x is equal to 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు. If you substitute x is equal to 1, this polynomial value is 0. So that we can say that x is equal to 1 is the 0 of this polynomial. 1 is the 0 of this polynomial. So 1 అనేది మనకి 0 of this polynomial అని చెప్తారు. అండ్ ఇక్కడ 1 అని ఎలా చెప్తున్నారు మేడం మీరు డైరెక్ట్ గా అంటే, సో మనకి ప్రీవియస్ క్లాస్ లో తెలిసింటది నాన్న ఎలాగ మనం జీరోస్ ఆఫ్ పాలినామియల్స్ ఫైండ్ అవుట్ చేస్తామంటే, సో ఇన్ ఫస్ట్ స్టెప్ యూ హ్యావ్ టు ఈక్వల్ ద గివెన్ పాలినామియల్ టు 0. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ 2x - 1. మీకు 2x - 1 అనేది ఉందనుకున్నాను. సో ఇఫ్ యూ హ్యావ్ 2x - 1 is a polynomial. So this is the given polynomial and here we have to find the zeros of polynomial. So మన zeros of polynomial find out చేయాలి. How can you find? So in first step, so remember that in first step you have to equate this polynomial to the 0.
సో మనకి ఏదైతే పాలినామియల్ ఇచ్చారో ఆ పాలినామియల్ వాల్యూని 0 కి ఈక్వల్ చేస్తారు. ఓకేనా నాన్న? సో దట్ 2x is equal to 1. So if you do this minus, bring this -1 to the RHS side. So ఇది RHS side తీసుకెళ్తే you get the +1 and x is equal to 1/2. ఎందుకంటే ఇక్కడ 2 అనేది ప్రోడక్ట్ లో ఉంది. సో ఇట్ సైడ్ RHS సైడ్ వెళ్తే it will convert as divided by. So 1 divided by 2. So x is equal to 1/2 is the 0 of this polynomial. So ఈ polynomial కి 0 అవుతుంది. So to find the zeros of any polynomial, first you have to do the polynomial equal to 0. So ఈ polynomial ఏదైతే ఇచ్చారో listen నాన్న. సో మనకు ఒక పాలినామియల్ కి జీరోస్ ఫైండ్ అవుట్ చేయడం ప్రాసెస్ మనకు 9th క్లాస్ లో వచ్చి ఉంటుంది కదా, ఫ్యాక్టరైజేషన్ పాలినామియల్స్. సో దాంట్లో మనకి ఏం చేస్తాం, ఎలాగ ఫైండ్ అవుట్ చేస్తారు? సో ఏదైనా మనకు పాలినామియల్ వస్తే ఆ పాలినామియల్ ని ఈక్వల్ టు 0 చేస్తారు. So that from that equation, this equation, we can find the x value. That means we can find the 0 of polynomial. For example, you have 3x plus 4. So if you want to find the roots, or sorry, you want to find the zeros of this polynomial, how can you find? So in first step you have to equal this polynomial to 0. ఏదైతే పాలినామియల్ ఇచ్చారో ఆ పాలినామియల్ ని ఈక్వల్ టు 0 గా కన్సిడర్ చేయండి. ఎందుకు చేయాలి అంటే మనం చెప్తున్నాం కదా, మనకు కావాల్సింది ఏంటి, జీరోస్ ఆఫ్ పాలినామియల్ కావాలి కాబట్టి. సో 3x is equal to, so from this 3x is equal to, here you have +4 nana, so you will get -4 and x is equal to, you have the product between these two, ఈ రెండింటి మధ్య ప్రోడక్ట్ ఉంది కదా, సో ఇట్స్ వెళ్తే 3 will be get in denominator. So you get x is equal to -4/3. So the 0 of polynomial this is -4/3. So this is the process to find out the zeros of any polynomial. So these are the linear polynomial. So we discussed the types of the polynomial: linear polynomial, quadratic, cubic. So ఇలా discuss చేసాం according to the degree. So ఇక్కడ degree 1 ఉంది కదా x power 1. So that we can call these equations as linear polynomial. These polynomials are the linear polynomials. Then how can you find for the quadratic polynomials? Quadratic polynomials కి ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు నాన్న? ఫ్యాక్టరైజేషన్ లో వచ్చింటుంది కదమ్మా. How can you find the zeros of polynomial? So for example, x square minus x minus 6. So let us consider one quadratic polynomial. Why? Because here we have the power 2. So degree అనేది 2 ఉంది కాబట్టి we can say that it is a quadratic polynomial. Is it correct? Quadratic or cubic? So it is a quadratic. Why? Because here you have the power. And now you have to find out the zeros of this polynomial. How can you find? Actually we have the process that, so మనకి యాక్చువల్ గా ఉన్న ప్రాసెస్ ఏంటన్నా, సో ఇది p of x గా తీసుకొని అండ్ p of 1, p of 2 ఇలాగా అన్ని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్తే ఎక్కడైతే ఈ పాలినామియల్ వాల్యూ 0 అవుతుందో సో ఆ వాల్యూనే మనం జీరోస్ ఆఫ్ పాలినామియల్ గా కన్సిడర్ చేస్తాం. సో అదంతా లాంగ్ ప్రొసీజర్ కాబట్టి మనం జీరోస్ ఆఫ్ పాలినామియల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, మనకు తెలిసిన ప్రొసీజర్. యాక్చువల్లీ ఇదంతా 9th క్లాస్ లో వచ్చింది. సో ఎలా చేస్తారన్నా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు డూ ద మల్టిప్లికేషన్ ఆఫ్ ది కాన్స్టెంట్ అండ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. సో కాన్స్టెంట్ ఇంటూ కోఎఫిషియంట్ ఆఫ్ ద ఎక్స్ స్క్వేర్, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. మనకు దీని ప్రొసీజర్ అన్నాను. So first you have to do the multiplication of the constant and coefficient of x square. What is the constant here? -6 is the constant. And what is the coefficient of x square? So here we have the 1. So -6. So now we have to do the factors of, write the factors of this -6. -6 factors ఏంటి నాన్న? యాక్చువల్గా 6 కు ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి మనకి? 2 3s వస్తుంది ఆర్ 6 1s. Is there any another options? 3 2s 1 6 అంటారా? So whatever it may be. So 2 3s, by doing the product of this we can get this 2 3s are 6 1s. So but మనకి ఇక్కడ కావాల్సిన ఏం చూడండి, -x రావాలి కదా, -x, that means -1. By doing the addition of these two we have to get the -1. ఇక్కడ చూడండి అన్న, -6 ఉంది.
సో -6 రావాలి అంటే -2 మైనస్, సో మనకి ఇక్కడ -1 రావాలి అంటే, సో ప్లీజ్ అబ్జర్వ్ దీస్ టు 2 - 3, 2 - 3. సో 2 - 3 హౌ మచ్ విల్ గెట్ నాన్న -1. అదే ఇక్కడ తీసుకున్నారు అనుకోండి 6 - 1 హౌ మచ్ యూ విల్ గెట్ 5. సో విచ్ వన్ యూ హ్యావ్ టు రైట్ దట్. సో మనకి ఇక్కడ కావాల్సింది -1 నాన్న. ఇదంతా ప్రీవియస్ మనకు తెలిసినదే, ఒకసారి రివిజన్ చేస్తున్నాను. సో -6 ని ఫ్యాక్టర్స్ గా కన్వర్ట్ చేసి ఈ ఫ్యాక్టర్స్ లో మనకి ఏది రాస్తే ఇక్కడ సరిపోతుంది యూ హ్యావ్ టు చెక్అవుట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు మేడం 2 - 3 ని తీసుకున్నారు, -2 + 3 తీసుకోవచ్చు కదా అనొచ్చు. -2 + 3 చేయొచ్చు కదా. చేస్తే ఏమొస్తుంది మనకి ఆన్సర్ -2 + 3 హౌ మచ్ యూ విల్ గెట్ +1 వస్తుంది. బట్ వేరాజ్ హియర్ యూ హ్యావ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x ఈజ్ -1. సో కోఎఫిషియంట్ ఆఫ్ x మనకి బ్రెయిన్ లో ఉండాలి. సో మనకు కావాల్సింది -1 కాబట్టి we can say that 2 - 3, right? 2 - 3 we will get -1 and there is no need to remember this. సో మనకి ఇంకా దాంతో అవసరం లేదు ఎందుకంటే -1 మనకి కావాల్సింది వచ్చేసింది కాబట్టి. సో now you can divide this x² - x - 6 is equal to 0. ఫస్ట్ స్టెప్ చెప్పాం కదా. సో మనకి ఇచ్చిన పాలినామియల్ ఏదైతే ఉందో దాన్ని 0కి ఈక్వల్ చేస్తాం. అండ్ నౌ x², సో యూ హ్యావ్ టు, సో దీన్ని నాన్న ఇక్కడ ఉన్న -x ని ఇలాగ రాసుకుంటున్నాం 2x - 3x. సో ఐ కెన్ రైట్ 2x - 3x - 6 is equal to 0. సో యూ హ్యావ్ టు స్ప్లిట్ ద x టర్మ్స్. సో x టర్మ్స్ ని స్ప్లిట్ చేస్తాం 2x - 3x. సో దీన్ని సింప్లిఫికేషన్ చేసిన యూ విల్ గెట్ ద సేమ్ నాన్న, -x వస్తుంది. సో రైట్ x, I can common here x plus 2 and I can common here -3. I can take the common as -3. X plus 2 is equal to 0. So here you have x plus 2 and x minus, right? Why? Because in these two terms you have the x plus 2 as common. You renditlo x plus 2 common undi nana. So x plus 2 common is, you will get x minus 3 is equal to 0. Right? So then what about x values? X plus 2 is equal to 0 and x minus 3 is equal to 0. So from these two you will get x is equal to -2 and x is equal to 3. So x is equal to -2 and x is equal to 3. So like this we can find the solution. So ilaga manam fact zeros of polynomials ని ఫైండ్ అవుట్ చేస్తాం while regarding the quadratic polynomial. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ లో ఇలాగ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇదంతా కూడా మనకు ప్రీవియస్ క్లాస్ లో వచ్చింది, బట్ ఇక్కడ ఒకసారి రివైన్ చేయాలనే ఉద్దేశంతో రివైన్ చేస్తున్నాను, రైట్? అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు సీ ద జియోమెట్రికల్ రిప్రజెంటేషన్. మీకు మనకి ప్రీవియస్ క్లాస్ లో కోఆర్డినేట్ జామెట్రీ వచ్చింది కదమ్మా, గుర్తుందా? కోఆర్డినేట్ జామెట్రీ, x యాక్సిస్, y యాక్సిస్, పాజిటివ్, నెగటివ్, and we have the 4 quadrants, right? సో ఇప్పుడు మనం దాని గురించి కొంచెం బ్రీఫ్ గా తెలుసుకోవాలి, ఓకేనా నాన్న? సో అప్ టు నౌ we discussed how can we find the zeros of linear polynomial and zeros of quadratic polynomial. క్వాడ్రాటిక్ పాలినామియల్ కానీ లీనియర్ పాలినామియల్ కానీ ఎలాగ మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేస్తాము అనేది ప్రొసీజర్ నాన్న, రైట్? అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు సీ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్. So before going to that, let us rewind the coordinate geometry. Coordinate geometry ఒకసారి చూద్దాం. So coordinate geometry ఒకసారి చూద్దాం, right? So here you can, this is a horizontal line can be called as a x-axis and vertical line can be called as a y-axis. So you can write this in your graph paper. Graph paper lo representation cheyali nana, right? So here you have the origin O and here you have the positive values 1 2 3 4 5 like that. So ilaga manaki enta varaku values avasaramo alage extend cheskunte వెళ్తాం. And this side you have the negative values -1 -2 -3 -4 -5, right? And here you have positive values of y 1
2, 3, 4. And here you have negative values of y. Minus 1, minus 2, minus 3, minus 4, minus 5. Right? Like this, you have the coordinate geometry and you have the 4 coordinates q1, q2, q3 and q4. So anti-clockwise direction you have q1, q2, q3, q4. Okay na? And దీనిలో ఇలాగ గ్రాఫ్ ఎలాగ రిప్రజెంటేషన్ చేయాలి అనేది మనకు ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు ఫోకస్ ఆర్ యూ వాంట్ టు ప్లాట్ ద నెంబర్ 0.2,4. సో మీరు ఒక పాయింట్ ని మెజర్ చేయాలి, ఐ మీన్ ప్లాటింగ్ చేయాలి. సో ఎలా ప్లాటింగ్ చేస్తారు? 2,4. సో ఐ గివెన్ ద నెంబర్ 2,4. సో బిఫోర్ గోయింగ్ టు దట్, సో హియర్ వాట్ ఈస్ ద 2 వాల్యూ, వాట్ ఈస్ ద 2 అండ్ వాట్ ఈస్ ద 4? 2 ఏంటి, 4 ఏంటి నాన్న? So 2 indicates the x-axis value and 4 indicates the y-axis value. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ టర్మ్ మనకి x-axis value అండ్ సెకండ్ టర్మ్ ఏదైతే ఉందో అది y-axis value అవుతుంది. సో ఫస్ట్ x-axis కోఆర్డినేట్ ని మనం ఏమంటాం? అబ్సిసా అంటాం. అండ్ y కోఆర్డినేట్ దాన్ని we can call it as ఆర్డినేట్. సో ఇది కూడా మనకు తెలిసింది. సో x-axis ని we can call it as abscissa and y coordinate ni we can call it as a ordinate. Ordinate ga define cheyaలి. Okay na? Right. So now you want to plot a point 2,4. So 2,4 ni point ni గుర్తించాలి అనుకున్నాం. How can you find that? So ఎలా గుర్తిస్తారు చెప్పండి. సో ఇక్కడ నేను ఏం చెప్పాను? సో ఫస్ట్ is the indicates x value and second is y value. So first term is x is equal to 2. So on the x axis, where is 2 value? Where is the 2? So here is the 2. Okay na? ఇక్కడ 2 ఉంది. బట్ మనకి ఏమి ఇచ్చారు? y కూడా ఇచ్చారు. y వాల్యూ ఎక్కడ ఉంది చెప్పండి? y is equal to 4. సో ఎక్కడైతే x వాల్యూ తీసుకున్నామో అంటే x is equal to 2 ఉంది అంటే ఇక్కడ ఉన్నాం మనం ప్రజెంట్. సో ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? y is equal to 4. సో go straight. So you have to go. So y is equal to 4. So this is the our requiring point. సో అది మనకు కావాల్సిన పాయింట్. ఓకేనా నాన్న? అండ్ సో ఇఫ్ యూ వాంట్ టు ప్లాట్ నెంబర్ 3,-4. 3,-4 చూడండి ఒకసారి. 3,-4. సో ఇన్ దిస్ వీ హ్యావ్ ద x వాల్యూ 3 అండ్ y వాల్యూ -4. ఓకే. సో x వాల్యూ 3. వేర్ ఇస్ ద x వాల్యూ 3? సో x is equal to 3 here you have. సో అలాగే ఉంచండి. రైట్. అండ్ నౌ గోయింగ్ టు ద y వాల్యూ. సో y వాల్యూ చూడండి ఎక్కడ ఉంది? -4. -4 అంటే పైన ఉంటుందా కింద ఉంటుందా అన్న? సో హియర్ ఆల్ యూ హ్యావ్ ద పాజిటివ్ వాల్యూస్ అండ్ బిలో యూ హ్యావ్ ద నెగటివ్ వాల్యూస్. కానీ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? నెగటివ్ వాల్యూ ఇచ్చారు. సో దాట్స్ వై ఐ కెన్ డౌన్వర్డ్స్ గో దేర్ అండ్ హియర్ ఐ కెన్ స్టాప్. -4. సో -4. సో హియర్ యూ కెన్ write the 3, So this is the process to plot a point. So ఒక point ని indicate చేయడం ఇలా చేస్తారు. For example, you have -1, 4. You want to plot a point -1, 4. How can you indicate that? So here x value is -1 nana. X axis మీద -1 ఎక్కడ ఉంది చెప్పండి? So -1 means negative terms, right? So here I can represent -1. Is it correct? అలాగే ఉంచండి. Hold it on position of -1. So -1 దగ్గర. And then what is the y value? Is it positive or negative? Positive value. What is the value of this? 4. So go straight up to 4. So -1 నుంచి straight గా ఎంత వరకు వెళ్తాం? 4 వరకు వెళ్తాం. So this is the point of -1, 4. So like this you can represent the point. సో మీకు ఒక్కసారి గ్రాఫ్ పాయింట్ మీద ఇండికేషన్ చేస్తాను చూడండి. ఓకే అండి, ఇక్కడ చూడండి. సో ఇది మన గ్రాఫ్ పేపర్.
రైట్. మనకు గ్రాఫ్ లో మనం ఇలాగ ఇండికేషన్ చేస్తాం, అంటే గ్రాఫ్ లో ఒక చోట ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ తీసుకొని సో దానికి ఇలాగ రిప్రజెంటేషన్. ఇస్ ఇట్ కరెక్ట్? సో ఫర్ ఎగ్జాంపుల్, సో దిస్ ఈస్ ద ఎక్స్ యాక్సిస్, sorry, so this is the x-axis, right? This horizontal line is x-axis and this vertical line is y-axis. So దీన్ని మనం y-axis అని, ఓకేనా నాన్న? And this intersection point of x-axis and y-axis is called as a origin. So దీన్ని మనం origin గా representation చేస్తాం. Is it correct? Right. And right. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం చూడండి, పాయింట్స్ ఇందాక మనం బోర్డు మీద డిస్కస్ చేసుకున్నాం కదా, సో దాన్నే మనం ఎలాగ రిప్రజెంటేషన్ చేస్తాము అనేది చూద్దాం. ఓకే రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద పాయింట్ 4, 2. సో 4, -1 అనుకోండి. 4, -1 ని మనం పాయింట్ చేయాలి. ఎలాగా పాయింట్ ఇండికేషన్ చేస్తాం? సో ఇక్కడ 4 కనిపించట్లేదు, రైట్. సో యూ కెన్ టేక్ -1, 4. సో కన్సిడర్ -1, 4. సో -1, 4 ని ఇండికేషన్ చేయాలి. ఎలాగ చేస్తారు చెప్పండి? సో హియర్ యూ హ్యావ్ ద ఎక్స్ వాల్యూ, రైట్ నానా, అండ్ దిస్ ఈస్ వై వాల్యూ. ఇది ఎక్స్ వాల్యూ అవుతుంది, ఇది వై వాల్యూ అవుతుంది. సో వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ హియర్? -1 ఈస్ ద ఎక్స్ వాల్యూ. సో ఇక్కడ ఇలాగా మన పెన్సిల్ ని హోల్డ్ చేయండి. చేసిన తర్వాత సో వాట్ అబౌట్ వై వాల్యూ? వై వాల్యూ ఈస్ 4. సో ఐ కెన్ గో స్ట్రైట్. వేర్ ఐ హ్యావ్ టు స్టాప్? for the 4 value I have to stop, and this is the point. సో మీరు ఇలాగ లైన్ వేయకండి, అంటే ఊరికే అలాగ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఓకేనా? సో ఇక్కడ పాయింట్ ని మనం మార్కప్ చేస్తే, సో దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ మైనస్. సో ఆల్వేస్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ యువర్ ప్లాటింగ్ ఆఫ్ పాయింట్, సో పాయింట్ ని మీరు ప్లాటింగ్ చేసిన తర్వాత సో దాని వాల్యూని ఖచ్చితంగా ఇండికేషన్ చేయాలి ఇలాగ -1, 4. ఓకే. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ యూ హ్యావ్ ద ఇన్ గ్రాఫ్. సో గ్రాఫ్ లో ఇలాగ రిప్రజెంటేషన్ చేసుకుంటూ వెళ్తారు మనం. ఓకే రైట్. ఐ థింక్ యూ గాట్ ఐడియా హౌ కెన్ యూ ప్లాట్ ఏ పాయింట్ అనే గ్రాఫ్. సో ఎలాగ ప్లాట్ చేయాలి అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నౌ కమింగ్ టు వన్ మోర్ థింగ్. ఓకేనా? ఇంకొక పాయింట్ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ టు రైట్ ద 0, 4. You have to plot a point 0, 4. 0, 4 ని ఎలాగా ఇండికేషన్ చేస్తాం? సో హియర్ ఎక్స్ వాల్యూ ఈజ్ 0. ఓకే. సో ఎక్స్ వాల్యూ అనేది 0 అవుతుంది, వై వాల్యూ 4 అవుతుంది. ఎక్స్ వాల్యూ ఎక్కడ ఉంది 0 చెప్పండి? సో అట్ ద సెంటర్ ఎక్స్ వాల్యూ ఈజ్ 0. ఈజ్ ఇట్ కరెక్ట్? చూడండి అన్న, ఈ ఎక్స్ యాక్సిస్ మీద అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ 1 అవుతుంది, ఇక్కడ 2 అవుతుంది, ఇక్కడ 3 అవుతుంది, ఇక్కడ -1, ఇక్కడ -2, and where it is 0, here it is 0. Is it correct? Right. So hold the pencil here at 0 at origin, and where we have to stop? At the 4 we have to stop. Right. So this is the point of 0, 4. So ఇది మనకు 0, 4 అవుతుంది. Is it clear now? And if you want to write -2, 0. సో -2, 0 మీరు ఇండికేషన్ చేయాలి. ఎలా చేస్తారు చెప్పండి? అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ, వై వాల్యూ. సో వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ హియర్? -2. ఎక్స్ వాల్యూ -2 ఎక్కడ ఉంది చూడండి. సో హియర్ యూ హ్యావ్ ద ఎక్స్ వాల్యూ -2. అండ్ వాట్ ఈస్ ద వై వాల్యూ? వై వాల్యూ ఈజ్ 0. సో వై వాల్యూ ఎక్కడ అవుతుంది? 0 ఆరిజిన్ దగ్గరే అవుతుంది. సో దాట్స్ వై హియర్ యూ హ్యావ్ ద పాయింట్ -2, 0. Okay, right?
సో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నాన్న మీకు ఇందాక మనం చూసిన ప్లాటింగ్ గ్రాఫ్స్ లో అర్థమైంది ఏంటన్నా, సో ఆన్ ద ఎక్స్ యాక్సిస్ ద y వాల్యూస్ ఆర్ 0. సో ఈ ఎక్స్ యాక్సిస్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ యాక్సిస్ దగ్గర ఉన్న ఆన్ ద ఎక్స్ యాక్సిస్ ఇక్కడ పాయింట్ దీని వాల్యూ ఎంత అవుతుంది 2,0. ఇస్ ఇట్ కరెక్ట్? సో 2,0 ఈ వాల్యూ 2,0 అండ్ ఏ 12 గంటలకి ఫిజికల్ సైన్స్ ఉంది, ఓకేనా? అరే బాబు వినబడుతుంది అందరికి? 12 గంటలకు ఫిజికల్ సైన్స్ ఉందా? హలో సారీ నాన్న, సో లిజన్ హియర్. సో ఇప్పుడు మీరు ఈ పాయింట్స్ అన్ని కూడా అబ్జర్వ్ చేస్తే మేడం ఆన్ ది సార్ 2 మినిట్స్ ఉంది మేడం ఇంకా. ఓకే ఓకే సార్, సరే సరే మేడం, థాంక్యూ. ఓకే. సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద అన్ని వాల్యూస్ చూడండి నాన్న. సో ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న ప్రతి ఒక్క వాల్యూ కూడా y వాల్యూ 0 అవుతుంది. సో ఆన్ ద ఎక్స్ యాక్సిస్ ద y టర్మ్ ఈజ్ 0. ఇస్ ఇట్ కరెక్ట్? ఆన్ ద ఎక్స్ యాక్సిస్ y టర్మ్ ఈజ్ 0 అండ్ ద y యాక్సిస్ x టర్మ్ ఈజ్ 0. సో రివర్స్ నాన్న, అంటే ఈ లైన్ కి x యజమాని అవుతుంది కదా, సో అక్కడ y వాల్యూ అనేది ఉండదు. ఇస్ ఇట్ కరెక్ట్? అంటే x దీనికి క్యాపిటల్ కాబట్టి సో ఇక్కడ y వాల్యూని ఉంచనివ్వదు. సో y వాల్యూ ఈజ్ 0 అండ్ హియర్ ఆన్ ద y యాక్సిస్, సో y యాక్సిస్ తీసినప్పుడు సో ఇక్కడ మీరు ఈ పాయింట్ ని చూస్తే సో హియర్ యు హావ్ x వాల్యూ 0 అండ్ y వాల్యూ ఈజ్ 2. ఇలాగ ఏ పాయింట్ తీసుకున్నా కూడా ఆన్ ద y యాక్సిస్ ద x టర్మ్ ఈజ్ 0. x టర్మ్ ఏదైతే ఉందో అంటే ఫస్ట్ టర్మ్, సో ఆ వాల్యూ 0 అవుతుంది. సో దిస్ ఈస్ ద బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ అవర్ కోఆర్డినేట్ జియోమెట్రీ. ఎందుకంటే ఈ కోఆర్డినేట్ జియోమెట్రీ ఉంటేనే ఫర్దర్ మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేయొచ్చు. సార్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దాం, లేకపోతే వాళ్ళకి ఫిజికల్ సైన్స్ ఎట్లా మేడం, మీ ఇష్టం మేడం, చెప్పండి. ఒక 10 మినిట్స్. సరే మేడం, చెప్పండి మేడం, పిల్లలకి చెప్పండి 10 మినిట్స్. మళ్ళీ ఒక జాయిన్ అవ్వండి, ఒక 10 మినిట్స్ మనం క్లాస్ తీసుకుందాం. ఓకే రైట్? క్లాస్ కట్ అయితే మళ్ళీ జాయిన్ అవ్వండి నాన్న, ప్లీజ్ డోంట్ మిస్ అవుట్ దిస్. So these are the basic terms nana, and now we are going to see how can you represent the graphical representation of a
linear polynomial. Graphical representation of a linear polynomial. So linear polynomial ni elaga mana graph representation chestam. Okay, right? And if you consider 2x plus 3. So 2x plus 3 ane oka polynomial undఅనుకోనా. So this is the given polynomial p of x, right? So before going మనం ఈ ఒక గ్రాఫ్ ని చేయాలి అంటే మనకు సమ్ పాయింట్స్ కావాలి కదా, x వాల్యూ కావాలి అండ్ y వాల్యూ కావాలి, రైట్? సో ఏమేమి వాల్యూస్ కావాలి అన్న, x వాల్యూ అండ్ y వాల్యూ. ఇస్ ఇట్ కరెక్ట్? సో వీ హ్యావ్ టు రైట్ x value, have to find out the x value and y value. X value, y value, find out. Okay, Nana? So for example, let us consider the polynomial 2x plus 4, right? 2x plus 4. And now we have to find the x value and y value. Ikkada x undi, okay, right? What about y? So the given polynomial has to consider as y. So manaki edaithe polynomial ichcharo aa polynomial ni y ga consider chedam. Okay na nana? So that means the given polynomial has to consider as y. So edaithe polynomial ichcharo aa polynomial ni y value ga consider cheyandi. And now coming to here. So ఇప్పుడు మనకి x value, y value, and I can write here x comma y. సో తర్వాత రెండు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత పాయింట్స్ అనేది రాసుకుంటూ వెళ్దాం. ఓకే, సో ఏమేమి వాల్యూస్ తీసుకున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ 0 పాజిటివ్ వాల్యూ కన్సిడర్ చేయండి అండ్ నెగటివ్ వాల్యూస్ కూడా కన్సిడర్ చేయండి. సో ఎక్స్ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం నాన్న, 0 1 2 అంటే 0 తీసుకొని పాజిటివ్ వాల్యూస్ తీసుకుంటున్నాం యాజ్ వెల్ as నెగటివ్ వాల్యూస్ తీసుకుంటున్నాం యాజ్ యువర్ బేసిస్. ఎందుకు మేడం 5 తీసుకున్నారంటే దేర్ ఇస్ నో రూల్ అట్ ఆల్. సో 5 తీసుకోవాలా 3 తీసుకోవాలనేది రూల్ లేదు. సో మినిమం 5 ఉంటే బెటర్, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ నీట్ గా వస్తుంది. మీరు 7 తీసుకోవాలి, 9 తీసుకోవాలి, 8 తీసుకోవాలి, యాజ్ యువర్ విష్. సో ఐ కెన్ ప్రిఫర్ 4 or 5. 5 are minimum to represent a graphical. సో గ్రాఫిక్ వేయాలి అంటే మినిమం 5 పాయింట్స్ రావాలి. సో ఆ 5 పాయింట్స్ కోసం నేను 5 వాల్యూస్ కన్సిడర్ చేస్తున్నాను. సో ఎప్పుడైనా తీసుకునేటప్పుడు సో 0 వాల్యూ తర్వాత పాజిటివ్ వాల్యూ నెగటివ్ వాల్యూస్ ని డెఫినెట్ గా కన్సిడర్ చేయండి. అండ్ నౌ కమింగ్ టు హియర్, సో హియర్ ఎక్స్ వాల్యూ ఐ కెన్ టేక్ ద ఎక్స్ వాల్యూ యాజ్ -2. ఎక్స్ వాల్యూ -2. ఇక్కడ ఎక్స్ వాల్యూ -2 పెడితే ఎంత అవుతుంది అన్న వాల్యూ? వాట్ ఇస్ ద y వాల్యూ హియర్? సో y ఈజ్ ఈక్వల్ టు, సో సబ్స్టిట్యూట్ x ఈజ్ ఈక్వల్ టు -2 హియర్. 2 into -2 plus 4. So that means -4 plus 4. How much we will get? 0 is the answer. Is it correct? So ఎంత వస్తుంది అన్న, 0 వస్తుంది. So by substituting x is equal to -2 in this polynomial, we get the 0. Is it correct? And now coming here, -1. Substitute -1, that means -2 plus 4. How much you will get? 2 is the answer. And 0. So substitute x is equal to 0 here. So the value of y is 4. ఇదంతా 0 అయిపోతుంది అన్న. సో మనకి 4 వస్తుంది. And now substitute x is equal to 1. X is equal to 1 substitute చేయండి. And 2 1s are what? 2. 2 plus 4 6. And now coming to here, substitute x is equal to 2. So 2 2s are 4 and 8. Right? And now write the point here. So ఏమేమి నాన్న, x value and the -2 and y value 0. So this is the x value and this is the y value. And here -1, 2 is the point. And here 0, 4 is the point, right? And here 1, 6, 1, 6, and here we have 2, 8, 2, 8. Okay, nama? So -2, 0, -1, 2, 0, 4, 1, 6, 2, 8. So you have to note this in graphical representation. So graphical representation మనం ఇందాక చూసాం కదా నాన్న. సో అలాగా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేయాలి దీన్ని. సో ఎలా చేస్తాం, ఈ పాయింట్స్ ఒకసారి నోట్ చేసుకోండి. సో వీ కెన్ నోట్ దీస్ పాయింట్స్, రైట్? సో ఒక గ్రాఫ్ పేపర్ నాన్న. సో గ్రాఫ్ పేపర్ తీసుకొని ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదమ్మా. సో అలాగా చేస్తాం. -2, 0, -1, 2, 0, 4, 1, 6, 2, 8. సో లైక్ దిస్ యూ హ్యావ్ టు ఫైండ్ ద పాయింట్స్. సో ఇలాగా పాయింట్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. చేసిన తర్వాత ఏం చేస్తాం, గ్రాఫ్ తీసుకుంటాం.
అంటే ఇలాగ మీరు బ్లాంక్ పేపర్ లో వేయకండి. సో టేక్ ద గ్రాఫ్ పేపర్. సో గ్రాఫ్ పేపర్ తీసుకుంటేనే మీకు అర్థమవుతుంది. సో 0 1 2 3 4 5 6 ఇక్కడ చూసుకున్నానా ఎక్స్ యాక్సిస్ లో మనకు మాక్సిమం వాల్యూ ఎన్ని ఉన్నాయి చూడండి. అంటే ఎక్స్ వాల్యూస్ లో మనకు టేబుల్ తీసుకున్నా కూడా అర్థమవుతుంది. సో టేబుల్ లో ఎక్స్ వాల్యూ మాక్సిమం 2 ఉంది కాబట్టి దేర్ ఇస్ నో నీడ్ టు వరీ అబౌట్ దట్. అండ్ నా y వాల్యూ ఎంత రావాలి 8 రావాలి మనకి కదా. సో 1 2 3 4 5 6 7 8. సో 8 వాల్యూ మాక్సిమం -1 -2 -3 -4 -5. సో ఇలాగా కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు పాయింట్స్ ని ఇండికేషన్ చేసుకుంటూ వెళ్ళాను. ఫస్ట్ పాయింట్ ఏంటి -2, 0. సో -2 హియర్ యూ హ్యావ్ -2 అండ్ y వాల్యూ 0. సో y వాల్యూ 0 కాబట్టి ఇక్కడే పాయింట్ ఇండికేషన్ చేస్తుంది ఎందుకంటే y వాల్యూ ఇక్కడ 0 కాబట్టి. అండ్ -1, 2. -1 హియర్ x వాల్యూ ఈజ్ -1 అండ్ 2. సో గో ఫర్ హియర్. సో 2 దగ్గరికి వెళ్తుంది. అండ్ 0, 4. సో x వాల్యూ ఈజ్ 0, y వాల్యూ ఈజ్ 4, రైట్. అండ్ 1, 6. సో హియర్ 1. సో ఇక్కడ నుంచి ఎక్కడి వరకు వెళ్ళాలి నాన్న? సో 6 వరకు వెళ్ళాలి ఇలాగా. అండ్ 2, 8. సో ఇలాగా. సో నౌ యూ హ్యావ్ టు జాయిన్ ఆల్ దీస్ పాయింట్స్. సో ఈ పాయింట్స్ అన్నిటినీ కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్తారు, రైట్. మనకి ఎక్కడ ఎక్స్ యాక్సిస్ ని కట్ చేసింది అంటే ఎక్కడ టచ్ చేసింది? -2, 0 దగ్గర టచ్ చేసింది, రైట్ కదా. -2, 0 దగ్గర కట్ చేసింది. సో ఇక్కడ ప్రతి ఒక్క పాయింట్ దగ్గర కూడా పాయింట్ ని రాసుకుంటూ వెళ్ళండి నాన్న. మనం చెప్పాం కదా. సో ఏదైనా మీరు పాయింట్ రాస్తున్నారంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు రైట్ ద పాయింట్ హియర్. సో ఇలా పాయింట్ రాసుకుంటూ వెళ్ళండి. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ప్లాటింగ్ ఆఫ్ ద పాయింట్స్, సో యూ హ్యావ్ టు కంబైన్ ఆల్ దిస్. సో ఏదైతే పాయింట్స్ వచ్చాయో ఆ పాయింట్స్ అన్నిటిని కూడా కంబైన్ చేయండి. అండ్ ఇలాగా మీరు లీనియర్ పాలినామియల్ కి గ్రాఫ్స్ డ్రా చేయండి నాన్న. మీకు కొంచెం హోంవర్క్ ఇస్తాను. సో కంప్లీట్ దట్. అండ్ ప్రీవియస్ క్లాస్ లో కంటిన్యూ చేయండి, ఓకే రైట్. సో మీకు వేరే ప్రాబ్లమ్స్ నానా. సో ప్లీజ్ డ్రా ఏ గ్రాఫ్. y is equal to 2x minus 8. So y is equal to 2x minus 8 and y is equal to 3x plus 4. y is equal to 2x minus. సో ఈ 3 గ్రాఫ్స్ డ్రా చేయండి నాన్న. నెక్స్ట్ క్లాస్ లో నాకేం చెప్పాలంటే ఈ గ్రాఫ్స్ డ్రా చేసిన తర్వాత వీటికి ఎక్కడ ఎక్స్ యాక్సిస్ కట్ చేసింది అనే వాల్యూ నాకు చెప్పండి. సో వేర్ ద ఎక్స్ యాక్సిస్ దిస్ లైన్ ఈస్ కట్స్ ద ఎక్స్ యాక్సిస్, ఎక్కడ మనకి ఎక్స్ యాక్సిస్ కట్ చేస్తుంది. ఇప్పుడు ఏం చెప్తాను నేను ఈ గ్రాఫ్ ని యూజ్ చేసి -2, 0 దగ్గర కట్ చేసింది అని చెప్తాను. లైక్ దట్ యూ హ్యావ్ టు టెల్ దిస్. సో ఈ మూడింటికి కూడా మీరు ప్రాబ్లమ్ సొల్యూషన్ చేయండి నెక్స్ట్ వీక్ లో. ఐ మీన్ ఈ 3 కూడా టేబుల్ ఫామ్ చేసి దానికి గ్రాఫ్ డ్రా చేసి ఎక్కడ ఎక్స్ యాక్సిస్ దగ్గర కట్ ఏ పాయింట్ దగ్గర కట్ చేస్తుంది అనే విషయం నాకు మళ్ళీ చెప్పాలి, ఓకే రైట్. సో డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. Otherwise we can please raise your hand Nana. Do you have any doubts regarding this? Madam under the okay. Now we can appeal Bharat Kumar. No madam. అర్థమైంది మేడం. మీకు 3 ప్రాబ్లమ్స్ చెప్పాయి కదమ్మా. సో ఈ రోజు కూడా మనం మెయిన్ గా మనకు ఆల్రెడీ నెక్స్ట్ క్లాస్ లో గ్రాఫ్ ఎలా రిప్రజెంటేషన్ చేయాలి అదంతా చూసుకున్నాం. బట్ ఇక్కడ మీకు కొత్తగా తెలిసింది ఏంటంటే సో ఈ లీనియర్ పాలినామియల్స్ కి గ్రాఫ్ ఎలాగా డ్రా చేయాలి అండ్ ఏ పాయింట్ దగ్గర మనకి ఎక్స్ యాక్సిస్ అనేది కట్ అవుతుంది అనేది తెలియదు. ఇది మీకు అన్ని అర్థమవుతుంది, ఈజీగా చేస్తారా ఈ 3 ప్రాబ్లమ్స్? మరి గ్రాఫ్ డ్రా చేయండి అండ్ ఎక్స్ యాక్సిస్ ఏ వాల్యూ దగ్గర కట్ అయిందని ఎక్స్ప్లెయిన్ చేయండి, ఓకే రైట్. ఓకేనా రవితేజ, నిద్రపోతున్నారా మీరు? ఓకే అమ్మా. సో డౌట్? ఓకే.
Sir, okay, sir. Class. Okay. Thank you, madam. Okay, sir. All of you very good morning and hope you all very fine at your home and very safe at home, right? సో అందరూ సేఫ్ గా ఇంట్లో ఉన్నారు అనుకుంటున్నాను. అండ్ మనం ప్రీవియస్ క్లాస్ లో మనం ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ చేసాం మనం, పాలినామియల్స్. సో వి ఇంట్రడ్యూస్ ద పాలినామియల్స్ అండ్ వి డిస్కస్ ద బేసిక్స్ ఆఫ్ ద పాలినామియల్స్ విచ్ ఆర్ యూ స్టడీడ్ ఇన్ యువర్ ప్రీవియస్ క్లాసెస్. సో మీరు ప్రీవియస్ క్లాసెస్ లో ఏమేమి చదువుకున్నారో సో వాటి గురించి ఒకసారి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ కొంచెం ఇంకా దానికి అడిషన్ గా కొంచెం కొత్తగా ఇంట్రడ్యూస్ చేసుకున్నాం కదా నాన్న. సో పర్ఫెక్ట్, వాట్ ఈస్ ద పర్ఫెక్ట్ డెఫినేషన్ ఆఫ్ ద పాలినామియల్? పాలినామియల్ పర్ఫెక్ట్ డెఫినేషన్ ఏంటి? సో ఇట్ ఈస్ అన్ algebraic expression which is having the powers as non-negative integers. సో నాన్ నెగటివ్ ఇంటీజర్స్ ఉన్న వాటిని మనం పాలినామియల్స్ గా డిఫైన్ చేస్తాము అని చెప్పాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 అండ్ మీకు గుర్తుపెట్టుకోని చెప్పింది ఏంటి, రూట్స్ కానీ ఆర్ డినామినేటర్ లో కానీ మనకి వేరియబుల్స్ అనేటివి ఉండకూడదు అని చెప్పాం. ఈజ్ ఇట్ కరెక్ట్? సో వేరియబుల్స్ కి మనకు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి నాన్న. ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకున్నాం. x² ప్లస్ 1/x⁴ మైనస్ 5 ప్లస్ 1/7 అనుకో. సో ఇది పాలినామియలా కాదా అంటే ఎలా డిఫైన్ చేస్తాం? సో హియర్ యూ హ్యావ్ x⁻2 అంటే హోల్ నెంబర్ ఉంది, నాన్ నెగిటివ్ కాదు. బట్ ఇక్కడ చూడండి, వేరియబుల్ అనేది x అనేది డినామినేటర్ లో ఉంది. So that we can say that this is not a polynomial. So whenever you see the variables in denominator or in the roots, for example, you take root 2x². Is it polynomial or not? Root 2x². Is it polynomial? Yes, it is a polynomial. Why? Because here we have the root for the constant. So constant ఉంది కానీ వేరియబుల్ కి పవర్ 2 ఉంది నా. సో ఈ కేసులో మనం ఏం చెప్తాం, దిస్ ఈజ్ ఎ పాలినామియల్ అని డిస్కస్ చేస్తాం. బట్ ఇఫ్ యూ హ్యావ్ రూట్ 2 into x, అబ్జర్వ్ దిస్ ఎగ్జాంపుల్, రూట్ 2 into x. సో హియర్ యూ హ్యావ్ ద రూట్ ఫర్ ద 2 and x ఆల్సో, ఫర్ వేరియబుల్ ఆల్సో యూ హ్యావ్ ద రూట్. సో దట్ వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ నాట్ పాలినామియల్. సో ఎలాగ డిఫైన్ చేస్తాము అండ్ హౌ కెన్ యూ డిఫైన్ ద డిగ్రీ ఆఫ్ ఎనీ పాలినామియల్? ఒక పాలినామియల్ డిగ్రీ కూడా ఎలాగ డిఫైన్ చేస్తామని మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. And we done the do this and try this also, and we discuss about the zeros of polynomials also. That is also very important topic here, zeros of polynomial. So what is the meaning of zeros of polynomial? So in the name itself you have it, Nana. In the name itself you have that zeros of polynomials. That means for any x value. So if you consider the p of x is a polynomial, if you consider p of x is a polynomial, for any value of x the polynomial value is 0. So that x values are called as a zeros of polynomial. మీరు x values ఏవైనా తీసుకున్నా అంటే 1 2 3 -1 -2 -3 or 0. For example, p of x is equal to x minus 1. Let us take p of x is equal to -1. Okay nana? P of x is equal to -1. So for which value this value is 0? X value ఏది రాస్తే మనకు అక్కడ 0 అవుతుంది చెప్పండి. So by considering p of 1, that means substitute x is equal to 1 here, you get the value as 0. So this polynomial value is 0 at x is equal to 1. Is it correct? So ఈ polynomial value 0 అవుతుంది. ఎప్పుడు అవుతుంది? x is equal to 1 substitute చేసినప్పుడు. If you substitute x is equal to 1, this polynomial value is 0. So that we can say that x is equal to 1 is the 0 of this polynomial. 1 is the 0 of this polynomial. So 1 అనేది మనకి 0 of this polynomial అని చెప్తారు. అండ్ ఇక్కడ 1 అని ఎలా చెప్తున్నారు మేడం మీరు డైరెక్ట్ గా అంటే,
సో మనకి ప్రీవియస్ క్లాస్ లో తెలిసింటది నాన్న ఎలాగ మనం జీరోస్ ఆఫ్ పాలినామియల్స్ ఫైండ్ అవుట్ చేస్తామంటే సో ఇన్ ఫస్ట్ స్టెప్ యూ హ్యావ్ టు ఈక్వల్ ద గివెన్ పాలినామియల్ టు 0. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ 2x minus 1. మీకు 2x minus 1 అనేది ఉందనుకున్నాను. So if you have 2x minus 1 is a polynomial. So this is the given polynomial. And here we have to find the zeros of polynomial. So mana zeros of polynomial find out cheyali. How can you find? So in first step, so remember that in first step you have to equate this polynomial to the 0. So మనకి ఏదైతే polynomial ఇచ్చారో ఆ polynomial value ని 0 కి ఈక్వల్ చేస్తారు. ఓకేనా నాన్న? So that 2x is equal to 1. So if you do this minus, bring this minus 1 to the RHS side. So ఇది RHS side తీసుకెళ్తే you get the plus 1 and x is equal to 1 by 2. ఎందుకంటే ఇక్కడ 2 అనేది product లో ఉంది. So ఇట్ సైడ్ RHS side వెళ్తే it will convert as divided by. So 1 divided by 2. So x is equal to 1 by 2 is the zero of this polynomial. So ఈ polynomial కి 0 అవుతుంది. So to find the zeros of any polynomial, first you have to do the polynomial equal to 0. So ఈ polynomial ఏదైతే ఇచ్చారో listen అన్న. సో మనకు ఒక polynomial కి zeros find out చేయడం ప్రాసెస్ మనకు 9th క్లాస్ లో వచ్చింది ఉంటుంది కదా, ఫ్యాక్టరైజేషన్ polynomials. సో దాంట్లో మనకి ఏం చేస్తాం, ఎలాగ ఫైండ్ అవుట్ చేస్తారు? సో ఏదైనా మనకు polynomial వస్తే ఆ polynomial ని ఈక్వల్ టు 0 చేస్తారు. So that from that equation, this equation, we can find the x value. That means we can find the zero of polynomial. For example, you have 3x plus 4. So if you want to find the roots, or sorry, you want to find the zeros of this polynomial, how can you find? So in first step, you have to equal this polynomial to 0. ఏదైతే polynomial ఇచ్చారో ఆ polynomial ని ఈక్వల్ టు 0 గా కన్సిడర్ చేయండి. ఎందుకు చేయాలి అంటే మనం చెప్తున్నాం కదా, మనకు కావాల్సింది ఏంటి, జీరోస్ ఆఫ్ పాలినామియల్ కావాలి కాబట్టి. సో 3x is equal to, so from this 3x is equal to, here you have plus 4 nana, so you will get minus 4 and x is equal to, you have the product between these two, ఈ రెండింటి మధ్య ప్రోడక్ట్ ఉంది కదా, సో ఇట్స్ వెళ్తే 3 will be get in denominator. So you get x is equal to minus 4 by 3. So the zero of polynomial this is minus 4 by 3. So this is the process to find out the zeros of any polynomial. So these are the linear polynomial. So we discussed the types of the polynomial: linear polynomial, quadratic, cubic. So ఇలా discuss చేసాం according to the degree. So ఇక్కడ degree 1 ఉంది కదా x power 1. So that we can call these equations as linear polynomial. These polynomials are the linear polynomials. Then how can you find for the quadratic polynomials? Quadratic polynomials కి ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు నాన్న? ఫ్యాక్టరైజేషన్ లో వచ్చింటుంది కదమ్మా. How can you find the zeros of polynomial? So for example, x square minus x minus 6. So let us consider one quadratic polynomial. Why? Because here we have the power 2. So degree అనేది 2 ఉంది కాబట్టి we can say that it is the quadratic polynomial. Is it correct? Quadratic or cubic? So it is a quadratic. Why? Because here you have the power. And now you have to find out the zeros of this polynomial. How can you find? Actually we have the process that, so మనకి యాక్చువల్ గా ఉన్న ప్రాసెస్ ఏంటన్నా, సో ఇది p of x గా తీసుకొని అండ్ p of 1, p of 2 ఇలాగా అన్ని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్తే ఎక్కడైతే ఈ పాలినామియల్ వాల్యూ 0 అవుతుందో సో ఆ వాల్యూనే మనం జీరోస్ ఆఫ్ పాలినామియల్ గా కన్సిడర్ చేస్తాం. సో అదంతా లాంగ్ ప్రొసీజర్ కాబట్టి మనం జీరోస్ ఆఫ్ పాలినామియల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, మనకు తెలిసిన ప్రొసీజర్. యాక్చువల్లీ ఇదంతా 9th క్లాస్ లో వచ్చింది. సో ఎలా చేస్తారన్నా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు డూ ద మల్టిప్లికేషన్ ఆఫ్ ది కాన్స్టెంట్ అండ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. సో కాన్స్టెంట్ ఇంటూ కోఎఫిషియంట్ ఆఫ్ ద ఎక్స్ స్క్వేర్, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. మనం దీన్ని ప్రొసీజర్ అన్నాను. So first you have to do the multiplication of the constant and coefficient of x square. What is the constant here? Minus 6 is the constant. And what is the coefficient of x square? So here we have the 1. So minus 6.
So now we have to do the factors of, write the factors of this minus 6. Minus 6 factors ఏంటి నాన్న? యాక్చువల్గా 6 కు ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి మనకి? 2 3s వస్తుంది ఆర్ 6 1s. Is there any another options? 3 2s 1 6 అంటారా? So whatever it may be. So 2 3s by doing the product of this we can get this 2 3s are 6 1s. So but మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి చూడండి, -x రావాలి కదా, -x, that means -1. By doing the addition of these two we have to get the -1. ఇక్కడ చూడండి అన్న -6 ఉంది, సో -6 రావాలి అంటే -2 మైనస్, సో మనకి ఇక్కడ -1 రావాలి అంటే, సో ప్లీజ్ అబ్జర్వ్ దీస్ టూ, 2 - 3, 2 - 3, సో 2 - 3 హౌ మచ్ విల్ గెట్ నాన్న? -1. అదే ఇక్కడ తీసుకున్నారు అనుకోండి 6 - 1 హౌ మచ్ యూ విల్ గెట్? 5. సో విచ్ వన్ యూ హ్యావ్ టు రైట్ దట్? సో మనకి ఇక్కడ కావాల్సింది -1 నాన్న. ఇదంతా ప్రీవియస్ మనకు తెలిసినదే, ఒకసారి రివిజన్ చేస్తున్నాను. సో -6 ని ఫ్యాక్టర్స్ గా కన్వర్ట్ చేసి ఈ ఫ్యాక్టర్స్ లో మనకి ఏది రాస్తే ఇక్కడ సరిపోతుంది, యూ హ్యావ్ టు చెక్అవుట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు మనం 2 - 3 ని తీసుకున్నారు, -2 + 3 తీసుకోవచ్చు కదా అనొచ్చు. -2 + 3 చేయొచ్చు కదా, చేస్తే ఏమొస్తుంది మనకి ఆన్సర్? -2 + 3 హౌ మచ్ యూ విల్ గెట్? +1 వస్తుంది. బట్ వేరైజ్ హియర్ యూ హ్యావ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x ఈజ్ -1. సో కోఎఫిషియంట్ ఆఫ్ -x, కోఎఫిషియంట్ ఆఫ్ x మనకి బ్రెయిన్ లో ఉండాలి. సో మనకు కావాల్సింది -1 కాబట్టి we can say that 2 - 3, right? 2 - 3 we will get -1, and there is no need to remember this. సో మనకి ఇంకా దాంతో అవసరం లేదు, ఎందుకంటే -1 మనకి కావాల్సింది వచ్చేసింది కాబట్టి. సో now you can divide this x² - x - 6 is equal to 0. ఫస్ట్ స్టెప్ చెప్పాం కదా. సో మనకి ఇచ్చిన పాలినామియల్ ఏదైతే ఉందో దాన్ని 0కి ఈక్వల్ చేస్తాం. అండ్ నౌ x², సో యూ హ్యావ్ టు, సో దీన్ని నాన్న ఇక్కడ ఉన్న -x ని ఇలాగ రాసుకుంటున్నాం, 2x - 3x. సో ఐ కెన్ రైట్ 2x - 3x - 6 is equal to 0. సో యూ హ్యావ్ టు స్ప్లిట్ ద x టర్మ్స్. సో x టర్మ్స్ ని స్ప్లిట్ చేస్తాం, 2x - 3x. సో దీన్ని సింప్లిఫికేషన్ చేసిన యూ విల్ గెట్ ద సేమ్ నాన్న, -x వస్తుంది. సో రైట్ x, I can common here x + 2, and I can common here -3. I can take the common as -3. X + 2 is equal to 0. So here you have x + 2 and x minus, right? Why? Because in these two terms you have the x + 2 as common. You renditle x + 2 common undi nana. So x + 2 common is, you will get x - 3 is equal to 0, right? So then what about x values? X + 2 is equal to 0 and x - 3 is equal to 0. So from these two you will get x is equal to -2 and x is equal to 3. So x is equal to -2 and x is equal to 3. So like this we can find the solution. So ilaga manam fact zeros of polynomials ni find out chestam while regarding the quadratic polynomial. So quadratic polynomial lo ilaga manam find out chestam nanu. సో ఇదంతా కూడా మనకు ప్రీవియస్ క్లాస్ లో వచ్చింది, బట్ ఇక్కడ ఒకసారి రివైండ్ చేయాలనే ఉద్దేశంతో రివైండ్ చేస్తున్నాను, రైట్? అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు సీ ద జియోమెట్రికల్ రిప్రజెంటేషన్. మీకు మనకి ప్రీవియస్ క్లాస్ లో కోఆర్డినేట్ జియోమెట్రీ వచ్చింది కదా, గుర్తుందా? కోఆర్డినేట్ జియోమెట్రీ, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, పాజిటివ్, నెగటివ్, అండ్ వీ హ్యావ్ ద 4 quadrants, రైట్? సో ఇప్పుడు మనం దాని గురించి కొంచెం బ్రీఫ్ గా తెలుసుకోవాలి, ఓకేనా నాన్న? So up to now we discussed how can we find the zeros of linear polynomial and zeros of quadratic polynomial. Quadratic polynomial కానీ linear polynomial కానీ ఎలాగ మనం zeros find out చేస్తాము అనేది ప్రొసీజర్ నాన్న, right? And now we are going to see the graphical representation. So before going to that, let us rewind the coordinate geometry. Coordinate geometry ఒకసారి చూద్దాం. So coordinate geometry ఒకసారి చూద్దాం, right?
So here you can, this is a horizontal line can be called as a x-axis and vertical line can be called as a y-axis. So you can write this in your graph paper. Graph paper lo representation cheyali nana, right? So here you have the origin O, and here you have the positive values 1 2 3 4 5 like that. So ilaga manaki enta varaku values avasaramo alage extend cheskuntu veldam. And this side you have the negative values -1 -2 -3 -4 -5, right? And here you have positive values of y 1 2 3 4, and here you have negative values of y -1 -2 -3 -4 -5, right? Like this you have the coordinate geometry, and you have the 4 coordinates q1 q2 q3 and q4. So anti-clockwise direction you have q1 q2 q3 q4. Okay na? And దీంట్లో ఇలాగ గ్రాఫ్ ఎలాగ రిప్రజెంటేషన్ చేయాలి అనేది మనకు ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు focus or you want to plot the number 0.2,4. సో మీరు ఒక పాయింట్ ని మెజర్ చేయాలి, ఐ మీన్ ప్లాటింగ్ చేయాలి. సో ఎలా ప్లాటింగ్ చేస్తారు? 2,4. సో I given the number 2,4. So before going to that, so here what is the 2 value, what is the 2 and what is the 4? 2 ఏంటి 4 ఏంటి నాన్న? So 2 indicates the x axis value and 4 indicates the y axis value. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ టర్మ్ మనకి x axis వాల్యూ అండ్ సెకండ్ టర్మ్ ఏదైతే ఉందో అది y axis వాల్యూ అవుతుంది. సో ఫస్ట్ x axis కోఆర్డినేట్ ని మనం ఏమంటాం? అబ్సిసా అంటాం. అండ్ y కోఆర్డినేట్ దాన్ని we can call it as ఆర్డినేట్. సో ఇది కూడా మనకు తెలిసింది. సో x axis ni we can call it as abscissa and y coordinate ni we can call it as a ordinate. Ordinate ga define cheyaలి. Okay na? Right. So now you want to plot a point 2,4. So 2,4 ni point ni గుర్తించాలి అనుకున్నాం. How can you find that? So ఎలా గుర్తిస్తారు చెప్పండి. సో ఇక్కడ నేను ఏం చెప్పాను? సో ఫస్ట్ is the indicates x value and second is y value. So first term is x is equal to 2. So on the x-axis, where is 2 value? Where is the 2? So here is the 2. Okay na? ఇక్కడ 2 ఉంది. బట్ మనకి ఏమి ఇచ్చారు? y కూడా ఇచ్చారు. y వాల్యూ ఎక్కడ ఉంది చెప్పండి? y is equal to 4. సో ఎక్కడైతే x వాల్యూ తీసుకున్నామో అంటే x is equal to 2 ఉంది, అంటే ఇక్కడ ఉన్నాం మనం ప్రజెంట్. సో ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? y is equal to 4. సో go straight. So you have to go. So y is equal to 4. So this is the our requiring point. So అది మనకు కావాల్సిన పాయింట్. ఓకేనా నాన్న? అండ్ so if you want to plot number 3, -4. 3, -4 చూడండి ఒకసారి. 3, -4. So in this we have the x value 3 and y value -4. Okay? So x value 3. Where is the x value 3? So x is equal to 3. Here you have. So అలాగే ఉంచండి. Right? And now going to the y value. So y value చూడండి ఎక్కడ ఉంది? -4. -4 అంటే పైన ఉంటుందా కింద ఉంటుందా అన్న? So here all you have the positive values and below you have the negative values. కానీ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? నెగటివ్ వాల్యూ ఇచ్చారు. So that's why I can downwards go there and here I can stop. -4. So -4. So here you can write the 3, -4. So this is the process to plot a point. So ఒక పాయింట్ ని ఇండికేట్ చేయడం ఇలా చేస్తారు. For example, you have -1, 4. You want to plot a point -1, 4. How can you indicate that? So here x value is -1 nana. X axis మీద -1 ఎక్కడ ఉంది చెప్పండి? So -1 means negative terms, right? So here I can represent -1. Is it correct? అలాగే ఉంచండి. Hold it on position of -1. So -1 దగ్గర. And then what is the y value? Is it positive or negative? Positive value. What is the value of this? 4. So go straight up to 4. So -1 నుంచి straight గా ఎంత వరకు వెళ్తాం? 4 వరకు వెళ్తాం.
So this is the point of -1, 4. So like this you can represent the point. So మీకు ఒక్కసారి గ్రాఫ్ పాయింట్ మీద ఇండికేషన్ చేస్తాను చూడండి. ఓకే అండి, ఇక్కడ చూడండి. సో ఇది మన గ్రాఫ్ పేపర్, రైట్. మనకు గ్రాఫ్ లో మనం ఇలాగ ఇండికేషన్ చేస్తాం. అంటే గ్రాఫ్ లో ఒక చోట x యాక్సిస్ అండ్ y యాక్సిస్ తీసుకొని సో దానికి ఇలాగ రిప్రజెంటేషన్. ఇస్ ఇట్ కరెక్ట్? సో ఫర్ ఎగ్జాంపుల్, సో దిస్ ఈస్ ద x యాక్సిస్, sorry, so this is the x-axis, right? This horizontal line is x-axis and this vertical line is y-axis. So దీన్ని మనం y-axis అని, ఓకేనా నాన్న? And this intersection point of x-axis and y-axis is called as a origin. So దీన్ని మనం origin గా representation చేస్తాం. Is it correct? Right. And ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం చూడండి, పాయింట్స్ ఇందాక మనం బోర్డు మీద డిస్కస్ చేసుకున్నాం కదా, సో దాన్నే మనం ఎలాగ రిప్రజెంటేషన్ చేస్తాము అనేది చూద్దాం. ఓకే, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద పాయింట్ 4, 2. సో 4, -1 అనుకోండి. 4, -1 ని మనం పాయింట్ చేయాలి. ఎలాగా పాయింట్ ఇండికేషన్ చేస్తాం? సో ఇక్కడ 4 కనిపించట్లేదు, రైట్. So you can take -1, 4. So consider -1, 4. So -1, 4 ని ఇండికేషన్ చేయాలి. ఎలా చేస్తారు చెప్పండి? సో హియర్ యూ హ్యావ్ ద x వాల్యూ, రైట్ నానా? అండ్ దిస్ ఈస్ y వాల్యూ. ఇది x వాల్యూ అవుతుంది, ఇది y వాల్యూ అవుతుంది. సో వాట్ ఇస్ ద x వాల్యూ హియర్? -1 is the x వాల్యూ. సో ఇక్కడ ఇలాగా మన పెన్సిల్ ని హోల్డ్ చేయండి. చేసిన తర్వాత సో వాట్ అబౌట్ y వాల్యూ? y వాల్యూ ఈస్ 4. So I can go straight. Where I have to stop? For the 4 value I have to stop. And this is the point. So మీరు ఇలాగ లైన్ వేయకండి, అంటే ఊరికే అలాగ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. ఓకేనా నాన్న? సో ఇక్కడ పాయింట్ ని మనం మార్కప్ చేస్తే సో దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ మైనస్. సో ఆల్వేస్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ యువర్ ప్లాటింగ్ ఆఫ్ పాయింట్, సో పాయింట్ ని మీరు ప్లాటింగ్ చేసిన తర్వాత సో దాని వాల్యూని ఖచ్చితంగా ఇండికేషన్ చేయాలి ఇలాగా -1, 4. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రాసెస్ యూ హ్యావ్ ద ఇన్ గ్రాఫ్. సో గ్రాఫ్ లో ఇలాగా రిప్రజెంటేషన్ చేసుకుంటూ వెళ్తారు మనం. ఓకే, రైట్. ఐ థింక్ యూ గోట్ ఐడియా హౌ కెన్ యూ ప్లాట్ ఏ పాయింట్ ఆన్ ఏ గ్రాఫ్. సో ఎలాగా ప్లాట్ చేయాలి అనేది మీకు అర్థమైంది అనుకుంటాను. అండ్ నౌ కమింగ్ టు వన్ మోర్ థింగ్. ఓకేనా? ఇంకొక పాయింట్ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ టు రైట్ ద 0, 4. యూ హ్యావ్ టు ప్లాట్ ఏ పాయింట్ 0, 4. 0, 4 ని ఎలాగా ఇండికేషన్ చేస్తాం? సో హియర్ x వాల్యూ ఈజ్ 0. ఓకే, సో x వాల్యూ అనేది 0 అవుతుంది, y వాల్యూ 4 అవుతుంది. x వాల్యూ ఎక్కడ ఉంది 0 చెప్పండి? సో అట్ ద సెంటర్ x వాల్యూ ఈజ్ 0. ఈజ్ ఇట్ కరెక్ట్? చూడండి అన్న, ఈ x యాక్సిస్ మీద అంటే ఇక్కడ x వాల్యూ 1 అవుతుంది, ఇక్కడ 2 అవుతుంది, ఇక్కడ 3 అవుతుంది, ఇక్కడ -1, ఇక్కడ -2. అండ్ వేర్ ఇట్ ఈస్ 0? హియర్ ఇట్ ఈస్ 0. ఈజ్ ఇట్ కరెక్ట్? రైట్. సో హోల్డ్ ద పెన్సిల్ హియర్ అట్ 0 at origin, and where we have to stop? At the 4 we have to stop, right? So this is the point of 0, 4. So ఇది మనకు 0, 4 అవుతుంది.
Is it clear now? And if you want to write minus 2, 0. సో -2, 0 మీరు ఇండికేషన్ చేయాలి. ఎలా చేస్తారు చెప్పండి? అంటే ఇక్కడ x వాల్యూ y వాల్యూ. సో వాట్ ఈస్ ద x వాల్యూ హియర్? -2. x వాల్యూ -2 ఎక్కడ ఉంది చూడండి. సో హియర్ యూ హావ్ ద x వాల్యూ -2. అండ్ వాట్ ఈస్ ద y వాల్యూ? y వాల్యూ ఇస్ 0. సో y వాల్యూ ఎక్కడ అవుతుంది? 0 ఆరిజిన్ దగ్గరే అవుతుంది. సో దట్స్ వై హియర్ యూ హావ్ ద పాయింట్ -2, 0. ఓకే రైట్. సో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నాన్న, సో రైట్ మీకు ఇందాక మనం చూసిన ప్లాటింగ్ గ్రాఫ్స్ లో అర్థమైంది ఏంటన్నా, సో ఆన్ ద ఎక్స్ యాక్సిస్ ద y వాల్యూస్ ఆర్ 0. సో ఈ ఎక్స్ యాక్సిస్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ యాక్సిస్ దగ్గర ఉన్న ఆన్ ద ఎక్స్ యాక్సిస్ ఇక్కడ పాయింట్ దీని వాల్యూ ఎంత అవుతుంది? 2, 0. ఇస్ ఇట్ కరెక్ట్? సో 2, 0 ఈ వాల్యూ 2, 0 అండ్ ఏ 12 గంటలకి ఫిజికల్ సైన్స్ ఉంది, ఓకేనా? అరే బాబు వినబడుతుంది అందరికి? 12 గంటలకు ఫిజికల్ సైన్స్ ఉందా? హలో, సారీ నాన్న. సో లిజన్ హియర్. సో ఇప్పుడు మీరు ఈ పాయింట్స్ అన్ని కూడా అబ్జర్వ్ చేస్తే మేడం ఆన్ ది సార్ 2 మినిట్స్ ఉంది మేడం ఇంకా. ఓకే ఓకే సార్. సరే సరే మేడం, థాంక్యూ. ఓకే. సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద అన్ని వాల్యూస్ చూడండి నాన్న. సో ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న ప్రతి ఒక్క వాల్యూ కూడా y వాల్యూ 0 అవుతుంది. సో ఆన్ ద ఎక్స్ యాక్సిస్ ద y టర్మ్ ఈజ్ 0. ఇస్ ఇట్ కరెక్ట్? ఆన్ ద ఎక్స్ యాక్సిస్ y టర్మ్ ఈజ్ 0 అండ్ ద y యాక్సిస్ x టర్మ్ ఈజ్ 0. సో రివర్స్ నాన్న, అంటే ఈ లైన్ కి x యజమాని అవుతుంది కదా. సో అక్కడ y వాల్యూ అనేది ఉండదు. ఇస్ ఇట్ కరెక్ట్? అంటే x దీనికి క్యాపిటల్ కాబట్టి సో ఇక్కడ y వాల్యూని ఉంచనివ్వదు. సో y వాల్యూ ఈజ్ 0 అండ్ హియర్ ఆన్ ద y యాక్సిస్. సో y యాక్సిస్ తీసినప్పుడు సో ఇక్కడ మీరు ఈ పాయింట్ ని చూస్తే సో హియర్ యు హావ్ x వాల్యూ 0 అండ్ y వాల్యూ ఈజ్ 2. ఇలాగ ఏ పాయింట్ తీసుకున్నా కూడా ఆన్ ద y యాక్సిస్ ద x టర్మ్ ఈజ్ 0.
ఎక్స్ టర్మ్ ఏదైతే ఉందో అంటే ఫస్ట్ టర్మ్, సో ఆ వాల్యూ 0 అవుతుంది. సో దిస్ ఈస్ ద బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ అవర్ కోఆర్డినేట్ జియోమెట్రీ. ఎందుకంటే ఈ కోఆర్డినేట్ జియోమెట్రీ ఉంటేనే ఫర్దర్ మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేయొచ్చు. సార్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దాం, లేకపోతే వాళ్ళకి ఫిజికల్ సైన్స్ ఎట్లా మేడం మీ ఇష్టం మేడం, చెప్పండి. ఒక 10 minutes. సరే మేడం, చెప్పండి మేడం, పిల్లలకి చెప్పండి 10 minutes. మళ్ళీ ఒక జాయిన్ అవ్వండి, ఒక 10 minutes మనం క్లాస్ తీసుకుందాం. ఓకే రైట్, క్లాస్ కట్ అయితే మళ్ళీ జాయిన్ అవ్వండి అన్న, ప్లీజ్ డోంట్ మిస్ అవుట్ దిస్. సో దీస్ ఆర్ ద బేసిక్ టర్మ్స్ nana, and now we are going to see how can you represent the graphical representation of a linear polynomial. Graphical representation of a linear polynomial. So linear polynomial ni elaga mana graph representation chestam. Okay right, and if you consider 2x plus 3, so 2x plus 3 ane oka polynomial undankona. So this is the given polynomial p of x, right? సో బిఫోర్ గోయింగ్ మనం ఈ ఒక గ్రాఫ్ ని చేయాలి అంటే మనకు సమ్ పాయింట్స్ కావాలి కదా, ఎక్స్ వాల్యూ కావాలి అండ్ వై వాల్యూ కావాలి, రైట్? సో ఏమేమి వాల్యూస్ కావాలి అన్న, ఎక్స్ వాల్యూ అండ్ వై వాల్యూ. ఇస్ ఇట్ కరెక్ట్? సో వీ హ్యావ్ టు రైట్ ఎక్స్ వాల్యూ, హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఎక్స్ వాల్యూ అండ్ వై వాల్యూ. ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్. ఓకే నాన్న. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us consider the polynomial 2x plus 4, right? 2x plus 4. And now we have to find the x value and y value. Ikkada x undi, okay right? What about y? So the given polynomial has to consider as y. So manaki edaithe polynomial ichcharo aa polynomial ni y ga consider chedam. Okay na nana? So that means the given polynomial has to consider as y. So edaithe polynomial ichcharo aa polynomial ni y value ga consider cheyandi. And now coming to here. సో ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ వై వాల్యూ అండ్ ఐ కెన్ రైట్ హియర్ ఎక్స్ కమా వై. సో తర్వాత రెండు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత పాయింట్స్ అనేది రాసుకుంటూ వెళ్దాం. ఓకే, సో ఏమేమి వాల్యూస్ తీసుకున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ 0 పాజిటివ్ వాల్యూ కన్సిడర్ చేయండి అండ్ నెగటివ్ వాల్యూస్ కూడా కన్సిడర్ చేయండి. సో ఎక్స్ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం నాన్న, 0 1 2 అంటే 0 తీసుకొని పాజిటివ్ వాల్యూస్ తీసుకుంటున్నాం యాజ్ వెల్ as నెగటివ్ వాల్యూస్ తీసుకుంటున్నాం యాజ్ యువర్ బేసిస్. ఎందుకు మేడం 5 తీసుకున్నారంటే దేర్ ఇస్ నో రూల్ అట్ ఆల్. సో 5 తీసుకోవాలా 3 తీసుకోవాలనేది రూల్ లేదు. సో మినిమం 5 ఉంటే బెటర్, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ నీట్ గా వస్తుంది. మీరు 7 తీసుకోవాలి 9 తీసుకోవాలి 8 తీసుకోవాలి యాజ్ యువర్ విష్. సో ఐ కెన్ ప్రిఫర్ 4 or 5 ఆర్ మినిమం టు రిప్రజెంట్ ఏ గ్రాఫికల్. సో గ్రాఫిక్ వేయాలి అంటే మినిమం 5 పాయింట్స్ రావాలి. సో ఆ 5 పాయింట్స్ కోసం నేను 5 వాల్యూస్ కన్సిడర్ చేస్తున్నాను. సో ఎప్పుడైనా తీసుకునేటప్పుడు సో 0 వాల్యూ తర్వాత పాజిటివ్ వాల్యూ నెగటివ్ వాల్యూస్ ని డెఫినెట్ గా కన్సిడర్ చేయండి. అండ్ నౌ కమింగ్ టు హియర్, సో హియర్ ఎక్స్ వాల్యూ ఐ కెన్ టేక్ ద ఎక్స్ వాల్యూ యాజ్ -2. ఎక్స్ వాల్యూ -2. ఇక్కడ ఎక్స్ వాల్యూ -2 పెడితే ఎంత అవుతుంది అన్న వాల్యూ? వాట్ ఇస్ వై వాల్యూ హియర్? సో వై ఈజ్ ఈక్వల్ టు, సో సబ్స్టిట్యూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 హియర్, 2 into -2 plus 4. So that means -4 plus 4. How much we will get? 0 is the answer. Is it correct? So ఎంత వస్తుంది అన్న, 0 వస్తుంది. So by substituting x is equal to -2 in this polynomial, we get the 0. Is it correct? And now coming here, -1. Substitute -1, that means -2 plus 4. How much you will get? 2 is the answer. And 0. So substitute x is equal to 0 here. So the value of y is 4. ఇదంతా 0 అయిపోతుంది అన్న. సో మనకి 4 వస్తుంది. And now substitute x is equal to 1. X is equal to 1 substitute చేయండి. And 2 1s are what? 2. 2 plus 4 6. And now coming to here, substitute x is equal to 2. So 2 2s are 4 and 8. Right? And now write the point here. So ఏమేమి నాన్న, x value ఎంత -2 and y value 0. So this is the x value and this is the y value. And here -1, 2 is the point. And here 0, 4 is the point, right? And here 1, 6, 1, 6, and here we have 2, 8, 2, 8. Okay, nama? So -2, 0, -1, 2, 0, 4, 1, 6, 2, 8. So you have to write
నోట్ దిస్ ఇన్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. సో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ మనం ఇందాక చూసాం కదనా, సో అలాగా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేయాలి దీన్ని. సో ఎలా చేస్తాం, ఈ పాయింట్స్ ని ఒకసారి నోట్ చేసుకోండి. సో వీ కెన్ నోట్ దిస్ పాయింట్స్, రైట్. సో ఒక గ్రాఫ్ పేపర్ నాన్న, సో గ్రాఫ్ పేపర్ తీసుకొని ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదమ్మా, సో అలాగా చేస్తాం. -2, 0, -1, 2, 0, 4, 1, 6, 2, 8. సో లైక్ దిస్ యూ హ్యావ్ టు ఫైండ్ ద పాయింట్స్. సో ఇలాగా పాయింట్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాను. చేసిన తర్వాత ఏం చేస్తాం, గ్రాఫ్ తీసుకుంటాం. అంటే ఇలాగ మీరు బ్లాంక్ పేపర్ లో వేయకండి. సో టేక్ ద గ్రాఫ్ పేపర్. సో గ్రాఫ్ పేపర్ తీసుకుంటేనే మీకు అర్థమవుతుంది. సో 0, 1, 2, 3, 4, 5, 6. ఇక్కడ చూసుకున్నానా, ఎక్స్ యాక్సిస్ లో మనకు మాక్సిమం వాల్యూ ఎన్ని ఉన్నాయి చూడండి. అంటే ఎక్స్ వాల్యూస్ లో మనకు టేబుల్ తీసుకున్నా కూడా అర్థమవుతుంది. సో టేబుల్ లో ఎక్స్ వాల్యూ మాక్సిమం 2 ఉంది కాబట్టి దేర్ ఇస్ నో నీడ్ టు వరీ అబౌట్ దట్. అండ్ నా వై వాల్యూ ఎంత రావాలి, 8 రావాలి మనకి కదా. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో 8 వాల్యూ మాక్సిమం. -1, -2, -3, -4, -5. సో ఇలాగా కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు పాయింట్స్ ని ఇండికేషన్ చేసుకుంటూ వెళ్ళాను. ఫస్ట్ పాయింట్ ఏంటి, -2, 0. సో -2 హియర్ యూ హ్యావ్ -2 అండ్ y వాల్యూ 0. సో y వాల్యూ 0 కాబట్టి ఇక్కడే పాయింట్ ఇండికేషన్ చేస్తాం, ఎందుకంటే y వాల్యూ ఇక్కడ 0 కాబట్టి. అండ్ -1, 2. -1 హియర్ x వాల్యూ ఈజ్ -1 అండ్ 2. సో గో ఫర్ హియర్. సో 2 దగ్గరికి వెళ్తాం. అండ్ 0, 4. సో x value is 0, y value is 4, right? And 1, 6. So here 1. సో ఇక్కడ నుంచి ఎక్కడి వరకు వెళ్ళాలి నాన్న, సో 6 వరకు వెళ్ళాలి ఇలాగా. అండ్ 2, 8. సో ఇలాగా. సో నౌ యూ హ్యావ్ టు జాయిన్ ఆల్ దీస్ పాయింట్స్. సో ఈ పాయింట్స్ అన్నిటినీ కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్తారు, రైట్. మనకి ఎక్కడ ఎక్స్ యాక్సిస్ ని కట్ చేసింది అంటే ఎక్కడ టచ్ చేసింది, -2, 0 దగ్గర టచ్ చేసింది, రైట్ కదా. -2, 0 దగ్గర కట్ చేసింది. సో ఇక్కడ ప్రతి ఒక్క పాయింట్ దగ్గర కూడా పాయింట్ ని రాసుకుంటూ వెళ్ళాను నాన్న, మనం చెప్పాం కదా. సో ఏదైనా మీరు పాయింట్ రాస్తున్నారంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు రైట్ ద పాయింట్ హియర్. సో ఇలా పాయింట్ రాసుకుంటూ వెళ్ళండి. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ప్లాటింగ్ ఆఫ్ ద పాయింట్స్, సో యూ హ్యావ్ టు కంబైన్ ఆల్ దిస్. సో ఏదైతే పాయింట్స్ వచ్చాయో ఆ పాయింట్స్ అన్నిటిని కూడా కంబైన్ చేయండి. అండ్ ఇలాగా మీరు లీనియర్ పాలినామియల్ కి గ్రాఫ్స్ డ్రా చేయండి నాన్న. మీకు కొంచెం హోంవర్క్ ఇస్తాను. సో కంప్లీట్ దట్. అండ్ ప్రీవియస్ క్లాస్ లో కంటిన్యూ చేయండి, ఓకే రైట్. సో మీకు వేరే ప్రాబ్లమ్స్ నాన్న. సో ప్లీజ్ డ్రా ఏ గ్రాఫ్. y is equal to 2x minus 8. So y is equal to 2x minus 8 and y is equal to 3x plus 4. Y is equal to 2x minus. సో ఈ 3కి గ్రాఫ్స్ డ్రా చేయండి నాన్న. నెక్స్ట్ క్లాస్ లో నాకేం చెప్పాలంటే ఈ గ్రాఫ్స్ డ్రా చేసిన తర్వాత వీటికి ఎక్కడ ఎక్స్ యాక్సిస్ కట్ చేసింది అనే వాల్యూ నాకు చెప్పండి. సో వేర్ ద ఎక్స్ యాక్సిస్, దిస్ లైన్ ఈస్ కట్స్ ద ఎక్స్ యాక్సిస్, ఎక్కడ మనకి ఎక్స్ యాక్సిస్ కట్ చేస్తుంది. ఇప్పుడు ఏం చెప్తాను నేను, ఈ గ్రాఫ్ ని యూజ్ చేసి -2, 0 దగ్గర కట్ చేసింది అని చెప్తాను. లైక్ దట్ యూ హ్యావ్ టు టెల్ దిస్. సో ఈ మూడింటికి కూడా మీరు ప్రాబ్లమ్ సొల్యూషన్ చేయండి నెక్స్ట్ వీక్ లో. ఐ మీన్ ఈ 3టికి కూడా టేబుల్ ఫామ్ చేసి దానికి గ్రాఫ్ డ్రా చేసి ఎక్కడ ఎక్స్ యాక్సిస్ దగ్గర కట్, ఏ పాయింట్ దగ్గర కట్ చేస్తుంది అనే విషయం నాకు మళ్ళీ చెప్పాలి, ఓకే రైట్. సో డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. Otherwise we can please raise your hand and do you have any doubts regarding this? Madam on the gun. Okay. Now we can appeal Bharat Kumar. No madam. అర్థమైంది మేడం. మీకు 3 ప్రాబ్లమ్స్ చెప్పాయి కదమ్మా. సో ఈ రోజు కూడా మనం మెయిన్ గా మనకు ఆల్రెడీ నెక్స్ట్ క్లాస్ లో గ్రాఫ్ ఎలా రిప్రజెంటేషన్ చేయాలి అదంతా చూసుకున్నాం. బట్ ఇక్కడ మీకు కొత్తగా తెలిసింది ఏంటంటే, సో ఈ లీనియర్ పాలినామియల్స్ కి గ్రాఫ్ ఎలాగా డ్రా చేయాలి అండ్ ఏ పాయింట్ దగ్గర మనకి ఎక్స్ యాక్సిస్ అనేది కట్
అనేది తెలియదు. ఇది మీకు అన్ని అర్థమవుతుంది, ఈజీగా చేయొచ్చు. చేస్తారా ఈ 3 ప్రాబ్లమ్స్ మరి? గ్రాఫ్ డ్రా చేయండి అండ్ ఎక్స్ యాక్సిస్ ఏ వాల్యూ దగ్గర కట్ అయిందని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా? ఓకేనా రవితేజ, నిద్రపోతున్నారా మీరు? ఓకేమా? సో డౌట్? నో మేడం. ఓకే సార్. ఓకే సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే సార్.